ఇండియన్ నేవల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీస్ మరియు సర్వే ఆఫ్ ఇండియాలు 1970లో సంయుక్తంగా చేసిన సర్వే ప్రకారం దేశంలో మొత్తం తీరరేఖ పొడవు 7516.60 కిలోమీటర్లు విస్తరించి ఉండేది అని మనం చదువుకున్నాం. నేషనల్ మారిటైమ్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ అనే సంస్థ తీరరేఖ పొడవును రీవెరిఫికేషన్ చేసి 3582.21 కిలోమీటర్లు పెరిగిందని చెప్పడం జరిగింది. ఇలా పెరగడం వల్ల భారతదేశం యొక్క ప్రస్తుత తీరరేఖ పొడవు 11,098.81 కిలోమీటర్లకు చేరిందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వెల్లడించడం జరిగింది. వాస్తవానికి సముద్ర తీరం పొడవు ఏమాత్రం పెరగలేదు. కానీ ఇప్పుడు ఉన్న అధునాతనమైన టెక్నాలజీతో ప్రతి వంపును కూడా లెక్కించడం జరిగింది. గతంలో ప్రతి 50 కిలోమీటర్లకు నేరుగా కొలవడం జరిగేది. కానీ ఇప్పుడు 5 నుంచి 10 కిలోమీటర్ల మధ్య దూరాన్ని కూడా కొలిచారు. ప్రతి వంపును లెక్కించడం జరిగింది. భారతదేశంలో ఎప్పుడు 2వ స్థానంలో ఉండే మన ఆంధ్రప్రదేశ్ ఈసారి 1053.07 కిలోమీటర్లతో 3వ స్థానంలో ఉండడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ తీరాన్ని సర్కార్ తీరం అని కూడా అంటారు. 1970 రిపోర్టు ప్రకారం 974 కిలోమీటర్లు ఉండగా ప్రస్తుతం అది 79.37 కిలోమీటర్లు పెరిగి 1053.07కు చేరడం జరిగింది. సముద్ర తీరం మన ఆంధ్రాలో ఇచ్చాపురం సమీపాన ఉన్న డొంకూరు వద్ద స్టార్ట్ అయ్యి తిరుపతిలో ఉండే తడ వరకు ఆనుకొని ఉంటుంది.